తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు అంగరంగ వైభవంగా తెలంగాణ భవన్లో అయితే జరుపుతూ ఉన్నారు. కేసీఆర్ గారి స్పీచ్ ఇప్పుడే అయిపోయింది. సో ఇక్కడ తెలంగాణ భవన్లో కంప్లీట్గా కేసీఆర్ చేసిన ఉద్యమం 2001 నుంచి ఏదైతే కేసీఆర్ గారు ఉద్యమం స్టార్ట్ చేశారో దానికి ప్రతిగా ఒక్కొక్కటి మొత్తం 2001 నుంచి 2014 వరకు కూడా ఎలాంటి ఒడిదుడుకులతోటి ఈ రాష్ట్రాన్ని సాధించారో కేసీఆర్ గారు ఆ బృందం కలిసి టీఆర్ఎస్ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు. సో ఎంత ఫోటో గ్యాలరీ ఇక్కడ చేయడం జరిగింది. సో ఉద్యమమే నీ ఊపిరి అనే ఒక పెద్ద ఫ్లెక్సీ తోటి కూడా ఇక్కడ విజువల్స్ చూసుకోవచ్చు. సో ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఫోటోలు కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో స్పీచ్లు కావచ్చు. సో ఇక్కడ తెలంగాణ ఉద్యమ యాది ఫోటో గ్యాలరీ అని చెప్పి లోపల ఉంది. సో ఇక్కడ చూద్దాం, లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం అసలు ఏం చేసిరు, ఏం ఫోటో గ్యాలరీ చేసి అనేది. సో ఈ ఎంట్రెన్స్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం అని చెప్పి కూడా. సో ఇది మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారు సో ఆయన పార్టీ ఫస్ట్ పార్టీ అనౌన్స్ చేసిన తేదీ 27/4/2021 ఉదయం 11:30 సో అదే రోజు స్పీచ్ అంటే తెలంగాణ కోసం ఎట్లా పోరాడాలి, తెలంగాణను ఎట్లా తెచ్చుకోవాలనే స్పీచ్ ఫోటో విజువల్ చూసుకోవచ్చు. సో ఇట్లా ప్రతి ఒక్క ఫోటో 2001 నుంచి 2014 వరకు కూడా కేసీఆర్ గారు ఏమేమి చేశారో ఇక్కడ కేసీఆర్ గారు సైకిల్ మీద పోతున్న దృశ్యం ఇది చూసుకోవచ్చు. కేసీఆర్ గారు చేసినటువంటి మీటింగ్స్ కావచ్చు. ఇది 2005లో మీటింగ్, ఇది టీఆర్ఎస్ పార్టీ మీటింగు. సో ఇట్లా తెలంగాణలో ఈ పొలాల్లో వెళ్ళి కూడా అసలు తెలంగాణలో ఎలాంటి పరిస్థితి ఉంది అని ప్రజలను అడుగుతున్న పరిస్థితి. సో కింద కూర్చొని మీటింగ్లో కింద కూర్చొని అన్నం తింటున్న పరిస్థితి కేసీఆర్ గారు. అమ్మ అక్కలతో కూడా సో ఎట్లా సాధించుకుందామని ఇక్కడ ఫోటో గ్యాలరీ చూడవచ్చు. సో బ్లాక్ డే సందర్భంగా ఇది నల్ల జెండాతో నిరసన తెలిపిన అప్పట్లో. సో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసినప్పుడు సో ఇట్లా ఈ ఫోటోలన్నీ కూడా మళ్ళీ జనాలకి చూపించాలి, ఉద్యమం అసలు ఎట్లా జరిగింది ఏందనేది జనాలకి చూపించాలని చెప్పి తెలంగాణ భవన్లో ఈ ఫోటో గ్యాలరీ అనేది ఏర్పాటు చేశారు. ఉద్యమ యాదిలో అని చెప్పేసి కూడా ఇక్కడ పెద్ద ఫ్లెక్సీ చూసుకోవచ్చు వెనకాల. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శతాబ్ది ఉత్సవాలు. సో కేసీఆర్ గారు ఏమేమి చేశారు, అసలు 2021 నుంచి 2014 వరకు ఎలా కష్టపడ్డారు తెలంగాణ కోసం అనేది కూడా సో ఇక్కడ ప్రతి ఒక్కటి కళ్ళకు కట్టినట్టుగా ఇక్కడ ఫోటో రూపంలో మీరు చూడొచ్చు. ఒక్కటి ఆ రోజు జరిగిన తెలంగాణ ఉద్యమంలో జరిగిన ప్రతి ఒక్క ఫోటో కూడా ఇక్కడ ఫోటో గ్యాలరీలో చూపించిన పరిస్థితి చూసుకోవచ్చు. సో ప్రతి ఒక్కటి సో కేసీఆర్ గారు కింద కూర్చొని ఇక్కడ విజయశాంతి గారు అప్పట్లో మంచి తెలంగాణ ఉద్యమంలో మంచి పాత్ర పోషించినటువంటి ఉద్యమ నేత విజయశాంతి గారు. సో ఆమె ఫోటోను కూడా ఇక్కడ వేసిన పరిస్థితి. సో ఇక్కడ మాట్లాడిద్దాం. అన్న చెప్పండి, ఫోటో గ్యాలరీ ఎట్లా అనిపిస్తుంది, ఏమైనా యాదికి వస్తున్నాయా? లేదు, ఉద్యమం చేసినప్పుడు సార్ మేము ఇటు ఉద్యమం చేసినాము 2001 నుంచి. చాలా బాగున్నాయి, మా ఇట ఉన్నాయి కొన్ని ఫోటోలు అక్కడక్కడ. సో ఏమైనా ఎమోషన్స్ అంటే అప్పట్లో ఇట్లా చేసినాం మనం అంటే ఆ మెమరీస్ ఏమైనా గుర్తొస్తున్నాయా? చాలా గుర్తొస్తున్నాయి. చాలా ఉద్యమం చాలా చేసినాము. మమ్మల్ని జైల్లో వేసారు, పోలీస్ స్టేషన్లో వేసారు. చాలా గుర్తొస్తున్నాయి, ఎందుకంటే మేము చాలా కష్టపడ్డాము. చాలా గుర్తొస్తున్నాయి. ఏం చెప్తారు? కేసీఆర్ గారు ఒక 2-3 గంటల స్పీచ్ చాలా అద్భుతంగా ఇచ్చారు. ఏం చెప్తారన్న? అంటే 1969 నుంచి 2014 వరకు కళ్ళ కట్టినట్టు చెప్పారు మొత్తం. సో ఏం చెప్తారు? మళ్ళీ ఆయనే సీఎం కావాలని కోరుకుంటున్నాము. ఎట్లా మళ్ళీ ఆయనే సీఎం అవుతాడు. మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు వాళ్ళు కరెక్ట్ పరిపాలించలేరు. మళ్ళీ మా కేసీఆర్ సీఎం అవుతారని కోరుకుంటున్నాము. ఎందుకంటే దేవుని దయ వల్ల ఆయనే కావాలి మనకు. ఆయన అయితేనే రాష్ట్రం బాగుపడతారని మేము కోరుకుంటున్నాం. లోగో చిహ్నం మారుస్తూ ఉన్నారు, ఏం చెప్తారు? ఈ లోగో అంతా కేసీఆర్ చేసింది అన్నీ మారుస్తూ ఉన్నాడు ఆయన. అది చాలా జయ జయ తెలంగాణ సాంగ్ విన్నారా ఇందాక లాంచ్ అయ్యి? మేము వినలేము. సో ఏం చెప్పదలుచుకురా? 5 నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, ఎట్లా ఈ ప్రభుత్వం మీకు తెలుస్తలేదా? పతనం స్టార్ట్ అయింది. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారికి పతనం మొదలైంది. ఆయనకు పరిపాలన అనేది ఏ విధంగా చేయాలని ఆలోచన లేదు.
ఆయనకు ఒక జాక్పట్ లెక్క వచ్చేదో ఆయన అదృష్టవశాత్తు ఆయన ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఆయన అట్లాంటి ముఖ్యమంత్రి అయ్యే కాబిల్ కూడా వ్యక్తి కూడా కాదు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారికి పతనం స్టార్ట్ అయింది. పరిపాలన ఏ విధంగా చేయాలనే ఆలోచన లేదు, కానీ కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలని ఆయన ఒకటి దృష్టి ఒకటే పెట్టింది తప్ప అది ఎగనిస్ట్ తప్ప వేరే పరిపాలన మీద ఆయనకు పట్టు లేదు. ఏం చెప్తారు? 5 నెలలు అవుతుంది కాంగ్రెస్ పతనం ఆల్రెడీ స్టార్ట్ అయింది. మహబూబ్ నగర్లోనే ఆయన సొంత జిల్లాలోనే ఈరోజు ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి బీఆర్ఎస్కు 0 సీట్లని. మాకు 11 సీట్లు వస్తాయి. బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో మేము గెలవబోతున్నాం. మళ్ళీ కేసీఆర్ గారు మళ్ళీ తెలంగాణలో పూర్వవైభవం తీసుకురాబోతున్నారు. ఈరోజు మీరు 2 గంటల ఉపన్యాసాలు మేము విన్న తర్వాత మళ్ళీ మాకు ఉద్యమం వాళ్ళు మొదలు పెట్టాలనే అది ఉన్నది. ఎన్నికలైన తర్వాత మా కేసీఆర్ గారు ప్రణాళిక రూపొందిస్తాడు. మళ్ళీ మేము ఉద్యమం స్టార్ట్ చేస్తాం. మళ్ళీ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం రాబోతుంది. ఇప్పుడు మాకు నిదర్శనం అయిపోయింది. ఆల్రెడీ ఎమ్మెల్సీ సీట్ గెలిచాము. ఇది నిదర్శనం అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ డౌన్ ఫాల్ షురూ అయిపోయింది. ఎట్లయినా మళ్ళీ బీఆర్ఎస్ పుంజుకుంటుంది. అంతే పుంజుకుంటుంది. మంచి భారీగా మేము గెలుస్తాము. మంచి పరిపాలన కేసీఆర్ గెలుతారు. ఇచ్చరిగిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చేత కాదు, వాళ్ళకి రాదుగిన. ఏమైనా కానీ అది చేసిరు ఇది చేసిరు, అరే మీరు చేసి చూపిరి. కేసీఆర్ గారు ఇప్పటిదాకా ఆడపిల్ల బయటికి పోవద్దు అనేసి ఇంటికి నల్ల పెట్టించి ఇంట్లోనే నల్ల స్టార్ట్ చేశారు. నువ్వేం చేసినావు? మళ్ళీ అదే పాత సిస్టమ్ తీసుకొచ్చినావు. ఆడపిల్లలు నీళ్ళ కోసం కొట్లాడుకోవాలి, లైన్లో నిలవాలి, కొట్లాడుకోవాలి. ఆడ రైతులేమో నీళ్ళు లేక వాళ్ళు తెచ్చిపోతున్నారు. అది పట్టించుకోడు. ఖాళీ లోకల్ చేంజ్ చేసుకుంటా కేసీఆర్ అట్లా మాట్లాడితే నేను ఇట్లా మాట్లాడతా కాదు ఒకటే. కానీ అరే పాలన నువ్వు ఎన్నుకున్న ప్రజలకి నువ్వు ఏం పాలన ఇస్తావు, ఏం చేస్తావు అది ఆలోచన చేయి. ఫస్ట్ నువ్వు ఎట్లా చేయాలనుకుంటున్నావు అది ఆలోచన చేయి. దాని మీద దృష్టి పెట్టు. ఒరే వాళ్ళు ఉడతారు, నువ్వెందుకు ఉడతావు? నువ్వు సీఎం ఉన్నావు. ఒక రాష్ట్రానికి ఆగస్టు 15కి లోపు రుణమాఫీ అన్నాడు, అయ్యే ఛాన్స్ ఉందండి. చూపిమని ఇప్పటిదాకా చేసినాయి ఆయనకే తెలవాలి. మళ్ళీ చేసిండా లేదా ఆయనకు తెలియాలి. పబ్లిక్ ఏమంటున్నారు ఆయనకు తెలుసు. 5 గ్యారెంటీలు ఆల్రెడీ చేసినామని చెప్తారు. ఇంకొక ఎవరికి ఇచ్చారు చూపిమని చెప్పండి. ఒక్కరికన్నా నాకు ఇది నేను లబ్ధి పొందన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి, అదే నేను లబ్ధి పొందా అని చెప్పమని చెప్పండి. ఎవరన్నా మీరు ఎవరన్నా అడగండి, ప్రజలన్నా అడగండి, బయట తెలుస్తుంది. నేను కాంగ్రెస్ నుంచి నేను ఇది ఇప్పుడు మీరు పెట్టిన 6 పథకాలలో ఒక పథకమన్నా నేను లబ్ధి పొందినానని చెప్పండి. ఏది లేదు, అన్నీ సున్నా, ఖాళీ మాటలే. ఏదో గాడుపుకి వస్తున్నాయి, గాడుపులో మాటలు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా చేసి చూపేవాళ్ళు చేసి చూపించండి, నిరూపించుకోండి. నడిపిస్తే మీరు చేతనైతే నడిపేయండి, లేకుంటే కాదని చెప్పి చేతులు ఎత్తేయండి. మేము చూసుకుంటాము. బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, కేసీఆర్ గారు ఉన్నారు, ఆయన నడిపిస్తారు. ఆయనకు ఎట్లా చేయాలో తెలుసు. ప్రతి మహిళకి ఎంత మంచిగా చూసుకున్నారంటే అంత మంచిగా చూసుకున్నారు. మీరు మహిళకి స్కూటీలు ఇప్పిస్తున్నారు. స్కూటీ కావాలి ఆయన ఫస్ట్ అయితే నువ్వు కొట్లాడ పెట్టకుండా చూడు. బస్సులలో కొట్లాడలు పెడుతున్నావు, కొట్లాట పెట్టకుండా చూడు ఫస్ట్. ఏం చెప్పదలుచుకో కాంగ్రెస్ ప్రభుత్వానికి సూటిగా ఏం చెప్పదలుచుకో? సూటిగా ఒకటే మాట, మీకు ప్రభుత్వం నడిపేకి చేతనైతే నడిపేయరు, చేత కాదు అంటే చేతులు ఎత్తేయరు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు రెడీ ఉన్నారు చేయనీకే. సో ఇది పరిస్థితి. సో రేవంత్ రెడ్డి పరిపాలన దద్దమ్మ పరిపాలన అని చెప్పి బీఆర్ఎస్ శ్రేణులు అయితే అంటూ ఉన్నారు. సో ఇక్కడ చూసుకోవచ్చు వంట వార్పు, కేసీఆర్ గతంలో వంట వార్పు రోడ్ల మీద ఇది వంట వార్పు ప్రోగ్రాం. సో ఇట్లా ఫోటో ప్రతి ఒక్కటి కళ్ళకు కట్టినట్టు. సో ఇది బంధు సంపూర్ణ బంధు కరీంనగర్లో బంధు సందర్భంగా ఇది గ్యాలరీ ఇది. సో అప్పట్లో ప్రతి ఒక్కరికి అప్పట్లో ఉద్యమం చేసిన ఉద్యమకారులకి ఈ ఫోటోలు చూస్తే కొంచెం గూస్ బాంబ్స్ వచ్చే సిచ్యువేషన్ ఫొటోస్ ఇవన్నీ. సో ఎందుకంటే ఆ టైంలో అట్లా అంటే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. సో ఈ ఫోటోలు ప్రతి ఒక్కటి గుర్తుగా ఇక్కడ పెట్టారు. సో కేసీఆర్ గారు ఇక్కడ కేటీఆర్ గారు ఈ ఫోటో చూడొచ్చు. ఉద్యమం టైంలో కేటీఆర్ ఎక్కడున్నారని పదే విపక్షాలు చెప్తూ ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీ అసలు కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు ఉద్యమంలో ఎక్కడున్నారని చెప్పి బీజేపీ అండ్ కాంగ్రెస్ విమర్శిస్తూ ఉంటాయి. సో ఈ ఫోటోల గ్యాలరీలో మరి ఇక్కడ పెట్టారు. సో కేటీఆర్ గారి ఫోటో చూడొచ్చు. సో ఆయన జైలుకి తీసుకుపోతున్న పరిస్థితి. సో ఇట్లా చాలా రకాల భావోద్వేగంతో కూడిన ఫోటోలు అయితే ఇక ఫోటో గ్యాలరీలో కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా కళ్ళ కట్టినట్టు ఇక్కడ లిఫ్ట్ చేసి తీసుకెళ్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. ప్రతి ఒక్కటి
రోడ్లపైన ప్రతి ఒక్కటి సో ఉద్యమాన్ని అంచివేసే ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్క ఫోటో కూడా ఇక్కడ ఫోటో గ్యాలరీలో కనబడుతూ ఉంది. చాలా అద్భుతంగా ఉందండి. కేసీఆర్ గారు చేసిన పోరాట ప్రతిమ ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో కూడా ఉన్నది. అది ఎవరూ మర్చిపోరు ఏ రోజు కూడాను. ఈ రోజు ప్రతిబింబిస్తుంది కదా అంతా కూడా. ఈ ఫోటోలు అవన్నీ చూస్తుంటే పాత జ్ఞాపకాలే కాకుండా సజీవంగా అన్నీ ఉన్నాయి అన్నమాట. కేసీఆర్ గారు ఒక అద్భుతమైన వ్యక్తి. తెలంగాణ తెచ్చింది ఆయనే. ఏం చెప్తారు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ కావచ్చు అటు బీజేపీ కావచ్చు, సో నేను అదే అనట్లేదు మేడం. నేను ఏమంటున్నా అంటే కాంగ్రెస్ కావచ్చు అసలు కేసీఆర్ తన స్వలాభం కోసమే ఉద్యమం చేసిండు అని చెప్పేసి వాదనలు వినిపిస్తూ ఉంటాయి. డిస్కషన్ అవుతుంది. కేసీఆర్ గారు తెలంగాణ కోసం చేశారు. తెచ్చింది తెలంగాణ కేసీఆర్ గారు అనేది అందరికీ తెలుసు, తెలియంది ఎవరికీ లేదు. ప్రతి ఒక్కళ్ళ గుండెలో కూడా గూడు కట్టుకొని ఉన్నారు. తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ అనేది అందరి మనసుల్లో ఉన్నదన్నమాట. తెలంగాణ తెచ్చింది ఆయనే కాబట్టి అవినాభావ సంబంధం కేసీఆర్కి ప్రజలకి ఉన్నది. ఎట్లా అవకాశం ఉందంటారు మేడం? కేసీఆర్ అతి త్వరలో మళ్ళీ సీఎం అవుతుండు అని అంటారు. ఎట్లా అందరం అన్ని మేడం మాకు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా కానీ అలా అనిపిస్తలేదు. టీఆర్ఎస్ లాగానే ఉన్న ఫ్రీ బస్సు అది ఇది ఎవరికొకరు యూజ్ అవుతున్నదండి. అందరికి ఎందుకైతే చెప్పండి. ఏదో అవసరం ఉన్న వాళ్ళు పోతారు. ఇన్ని రోజులు వెళ్ళలేదా అండి? ఇన్ని రోజులు ఏమైనా ఫ్రీగా వెళ్ళినాం మేము బస్సులల్లో? డబ్బులు ఇచ్చే కదా వెళ్ళినాం. ఆయన ఫ్రీ పెట్టిండు కనుక వెళ్ళినాం. మేము అడగలేదు కదా. ముందేమన్నా అడిగినామా లేడీస్ అందరం ఫ్రీ పెట్టండి అని? ఏం లేదు, పిల్లలకు జాబులు అది ఇది అని అనుకున్నాం. ఎప్పుడైనా ఇప్పుడైనా అప్పుడైనా తెలంగాణ గవర్నమెంట్లో పిల్లలు బాగుపడ్డారు, బాగుపడలేదని కాదు. కాకపోతే 100% ఏ గవర్నమెంట్ కూడా చేయదండి, చెయ్యదు. 1% అని ఉంటుంది. విమర్శించే వాళ్ళు ఉంటారు, ప్రశంసించే వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు విమర్శిస్తారు అట్లా. అంతేగాని ఇప్పుడు కూడా మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా కానీ మాకు ఇవన్నీ చూస్తే కేసీఆర్ గారే ఉన్నట్టు అనిపిస్తుంది. చూస్తామండి, కొద్ది రోజులు ఒకరిది త్వరలో మళ్ళీ మేము వస్తామన్న మాకు కాన్ఫిడెంట్ ఉంది, జరుగుతుందని మేము భావిస్తున్నాము. ఎప్పుడైనా కానీ జై తెలంగాణ, జై తెలంగాణ అంతే. కేసీఆర్ గారు 3 గంటల సేపు మాట్లాడారు. అంటే 1969 నుంచి 2014 వరకు ఇప్పటి వరకు కూడా ఏం జరిగింది అనేది క్లుప్తంగా చెప్పినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఉన్నది ఉన్నట్టే చెప్పిండ్రని అనిపిస్తుంది. అందులో తప్పులు ఏం లేదు, చెయ్యని ఏమి చెప్పలేదు, చేసినవే చెప్పిండ్రు, చెయ్యబోయేటివే చెప్పిండ్రు, జరిగినవే చెప్పిండ్రు. కాకపోతే ఎందుకంటే కొందరికి నచ్చకుండా ఇక అవన్నీ విమర్శలు అవి ఇవి చేస్తున్నారు వాళ్ళ స్వలాభం కోసం. కానీ ఆయన చెప్పిన దాంట్లో ఏముందండి? మీరు మీడియా వాళ్ళు వీళ్ళు అందరూ చూస్తున్నారు, ప్రతిపక్షాలు కూడా చూస్తున్నాయి, అన్నీ చూస్తున్నాయి. కాకపోతే ఏదో బుద్ధ జల్లే కార్యక్రమం అవి ఇవన్నీ కాదు. ఆయన స్వార్థం కోసం చేసుకున్నారు అంటారండి. ఆయన స్వార్థం కోసం అంటే ఆయన పిల్లల్ని ఏమైనా బయటకు వెళ్ళి చదివిపించిండు ఏమన్నా? వాళ్ళు ఆల్రెడీ సెటిల్ ఉన్నారు అందరూ. ఏం చేసిండు? ఆయన వల్ల ఎవరు బాగుపడలేదా? గవర్నమెంట్లో ఒక్కళ్ళైనా చెప్పమనండి బాగుపడలేదని. ఎందుకు బాగుపడలేదండి? ఇప్పుడు ఆయన పెన్షన్స్ ఆయన సరే రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు చేస్తామని, ఏదన్నా ఒకటి చేసిండ్రా అండి? ఇప్పుడు గ్యాస్ అన్నారు, ఇప్పటి వరకు కూడా గ్యాస్ డబ్బులు ఒక్కసారి కూడా వాళ్ళలేదు. దేనికి? ఆ లేడీస్కు అన్నారు, లేదు. ఏదో మేడిగడ్డలు ఏదో ఒకటి జరుగుతుంది, దాన్ని పట్టుకొని చేసిండ్రు. తప్పులు చేయవాలని ఎవరండి? ఏదో ఒకటి జరుగుతుంది. తప్పులు అనేటివి సహజమండి. దాన్నే పట్టుకొని చిన్నది పెద్దది చేసి ఏదో ఒకటి బురద జల్లాలని చూస్తున్నారు. కానీ ఏదైనా కానీ దేవుడు మనం అంతే ఉంటాడు, మనకెళ్ళి ఉంటుంది. కొద్ది రోజులు వాళ్ళు, కొద్ది రోజులు మేము అంతే. ఇప్పుడు కాళేశ్వరం వలన 1 కోటి ఎకరాలు కాదండి, ముందు 1 కోటి ఎకరాలే అన్నారు. అంతకంటే ఎక్కువ అందరికీ లాభం కూరింది. దానివల్ల ఎక్కడైతే వాటర్ ఉందో అది ఒక కామధేను అనమాట, కల్పవృక్షం. దానివల్ల ఫిషరీస్ కానీ, పంటలు కానీ, పాడి కానీ, పత్తి కానీ, చేతివృత్తులు కానీ, కూలీళ్ళు కానీ అంతా ఒక డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది కదా. రోడ్లు కానీ, ఫ్లైఓవర్లు కానీ, మరి పెన్షన్లు కానీ, లబ్ధిదారులకు ప్రతి ఒక్కళ్ళకి, వికలాంగులకు కానీ. అంతకుముందు 236 ఉండేవి అనమాట గురుకుల పాఠశాల. ఈరోజు 1386 గురుకుల పాఠశాలని. ప్రతి జిల్లాకి మెడికల్ కాలేజీ ఉంది. అభివృద్ధి అనేది కనిపిస్తుంది కదండి కేసీఆర్ గారిది. ఆయన చెప్పేది ఏముంది? సో ఎందుకు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులు చెప్పుకోవడంలో విఫలమైందని చెప్పుకోవచ్చా? ఎందుకు ఓటమి ఎందుకు అయినట్టు? ఓటమి ఏం అవ్వలేదండి. 10 సంవత్సరాలు మేము నిర్విరామంగా పరిపాలించాము. ప్రజలు కోరుకున్నారేమో మార్పు. ప్రజలకు ఇప్పుడు అర్థమవుతుంది కదా. మేము చెప్పేది ఏముంది? ఇప్పుడు వచ్చింది కానీ జనాలు కానీ, రాత్రి అమరజ్యోతి కానీ అమరవీరులకి తెలుస్తుంది కదా. ఇటు బీఆర్ఎస్ పార్టీ నిర్వహించింది ఆవిర్భావ నిన్న ఈరోజు. సో అక్కడ ప్రభుత్వం కూడా నిర్వహిస్తుంది. ఎట్లా చూస్తారు? అంటే అటువైపు ఎవరెవరు అంటే జోష్ అనేది టీఆర్ఎస్లో అయితే కనబడతా ఉంది. సో మాకు బ్లడ్లోనే ఉందండి, మా పార్టీ బ్లడ్లోనే జోష్ అనేది ఉందండి. మేమే గవర్నమెంట్గా మాదే గవర్నమెంట్గా మాకు అనిపిస్తుంది. మా గవర్నమెంటే ఉన్నది అనేది మాకు అనిపిస్తుంది. అది
సో ఇట్లా ఫోటో గ్యాలరీ మొత్తం జోహార్ అమరవీరులకు అని చెప్పేసి కూడా మీ త్యాగాలు ఎప్పటికీ మరవలేం తెలంగాణ నేతలారా అని చెప్పి కూడా ఇక్కడ అమరవీరుల ఫోటోలన్నీ కూడా ఇక్కడ చిత్రీకరించినటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. సో మెయిన్గా మీ శ్రీకాంతాచారి ఫోటో ఇక్కడ. సో ఈ ఫోటో చూసిన ఎవరికైనా సరే సో గూస్ బంప్స్ వచ్చే పరిస్థితి కనబడుతుంది. మలిదశ ఉద్యమంలో ఫస్ట్ కేసీఆర్ నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు సో కేసీఆర్ బతకాలి అని చెప్పేసి కూడా శ్రీకాంతాచారి తను కిరోసిన్ పోసుకొని అంటిపెట్టుకున్న పరిస్థితి, జై తెలంగాణ అంటూ కూడా ఆయన నిప్పు అంటిపెట్టుకున్న పరిస్థితి ఇక్కడ చూడొచ్చు. సో దగదగే మంటలో కూడా జై తెలంగాణ అన్న పరిస్థితి చూసుకోవచ్చు. సో ఈ ఫోటోలు చూస్తే ప్రతి ఒక్కరికి ఉద్యమకాలం నాటి గుర్తులు, ఉద్యమకాలం నాటి ఆనవాళ్ళు గుర్తొస్తూ ఉంటాయి. సో కొంచెం భావోద్వేగానికి లోనయ్యే అవకాశం కూడా ఉంది. ఇక్కడ ఫోటోలు కూడా అట్లనే ఉన్నాయి. సో ప్రతి ఒక్కటి కళ్ళకు కట్టినట్టుగా కూడా కనిపిస్తున్నాయి. సో చూసుకోవచ్చు ఇక్కడ ఫోటో గ్యాలరీ మొత్తం మనకి బీఆర్ఎస్ పార్టీ, సో టీఆర్ఎస్ పార్టీ, సో గతంలో ఏమేం చేసింది, కేసీఆర్ ఎక్కడెక్కడ ఉద్యమం చేసిండు, సో ఏమేం చేసిండు, బీజేపీ కావచ్చు అటు కాంగ్రెస్ కావచ్చు పదే పదే తన స్వలాభం కోసమే కేసీఆర్ తన స్వలాభం కోసమే ఉద్యమం చేసిండండి చాలామంది చెప్తూ ఉంటారు. కానీ ఈ ఫోటోలు చూస్తే అర్థమవుతుంది కేసీఆర్ ఏం చేసిండు ఉద్యమంలో, ఎవరికి ఏం చేసిండు అనేది సో అర్థమైపోతుంది. టెంపుల్ మన యాదాద్రి టెంపుల్ సో దేశంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన టెంపుల్గా యాదాద్రిని సృష్టించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని కూడా చెప్పుకోవచ్చు. సో ఇట్లా ప్రతి ఒక్క ఫోటో కేసీఆర్ కిట్టు సో ప్రభుత్వం వచ్చిన తర్వాత సో ఇక్కడ కేసీఆర్ కిట్టు తల్లి బిడ్డకు ఎంత హ్యాపీ మూమెంట్ అంటే ఇది చాలా మంచి, అంటే పేదవాళ్ళకి ఏది కొనుక్కోలేని పరిస్థితిలో ఉంటారు కాబట్టి కేసీఆర్ అట్లా ఆలోచించి కేసీఆర్ కిట్ ఇవ్వాలి. సో ఆ బేబీకి సంబంధించిన అన్ని వస్తువులు కూడా దాంట్లో ఉంటాయి. సో చాలా రకాల ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వంలోకి వచ్చినాక ఏమేం పనులు చేసిండు అనేది ఇటు లాస్ట్ దాంట్లో సో ఇక్కడ పెద్ద ఫ్లెక్సీలతోటి వేసిన పరిస్థితి కనబడతా ఉంది. సో ఇక్కడ పెద్దగా సో దళిత బంధు, గృహలక్ష్మి, కంటి వెలుగు, మిషన్ కాకతీయ, సో మిషన్ కాకతీయ ఏదైతే ఉందో ఇది చాలా మంచి ఇది అని కూడా చెప్పుకోవచ్చు. పంట నష్టం, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, సో ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఏదైతే ఉందో సో పేదవాళ్ళకి ₹1,00,000 ఇచ్చి 1,16,000 సో తన మేనమామగా చెప్పుకున్న పరిస్థితి. సో కేసీఆర్ కిట్టు, సో ఇట్లా చూస్తే బీసీ బంధు, డబుల్ బెడ్రూమ్స్, సో దివ్యాంగుల పింఛన్లు, ఈ పింఛన్లు కూడా చాలామందికి యూజ్ అయినాయి. మిషన్ భగీరథ, పల్లె ప్రగతి, రైతుల బంధు. సో తెలంగాణలో మొత్తానికి రైతులు ఎక్కువ బాధపడుతూ ఉండేది. సో కేసీఆర్ ఉద్యమ సమయంలో కావచ్చు, కేసీఆర్ మొత్తం తెలంగాణ మొత్తం తిరిగిండు కాబట్టి ఆ సమయంలో రైతులు పడుతున్న బాధని ఒక మైండ్లో ఉంచుకొనేమో ఆయన ప్రభుత్వంలోకి రాగానే రైతు బంధు అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఇది చాలా మేలు చేసింది. సో ఆసరా పింఛన్లు కావచ్చు అట్లనే సో ఇట్లా ప్రతి ఒక్క పథకం, పల్లె ప్రగతి కై కేసీఆర్ చేసిన ప్రతి ఒక్క ఆనవాళ్ళు, టీ హబ్ కావచ్చు, రైతు బంధు పథకం కావచ్చు, అలాగే ఈ ధరణి పోర్టల్ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, ఇక్కడ ప్రతి ఒక్కటి సో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏమేం చేసిండు కేసీఆర్ అనేది ఈ ఫోటో, ఈ లాస్ట్ 3వ ఫోటో గ్యాలరీలో చూపిస్తూ ఉన్నారు. అక్కడ ఫస్ట్ సెకండ్లో మొత్తం ఉద్యమానికి సంబంధించిన ఉవ్వెత్తున ఉద్యమం ఎట్లా లేచింది, అసలు ఈ కేసీఆర్ పాత్ర ఏందనేది మొత్తం ఫోటో గ్యాలరీలో అక్కడ ఫస్ట్ సెకండ్ దాంట్లో చూసుకోవచ్చు. ఇక్కడ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ ఏమేం పథకాలు తీసుకొచ్చిండు అని చెప్పేసి ఇక్కడ ఈ ఫోటో గ్యాలరీలో చూపించడం జరిగింది. సో ఇట్లా కేసీఆర్ ప్రతిభ అనేది మొత్తం బీఆర్ఎస్ భవన్లో ఇక్కడ ఫోటో గ్యాలరీ రూపంలో చూపించారు. సో మాట్లాడదాం. మేడం చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది ఫోటో గ్యాలరీ? చాలా అంటే ఉద్యమం కాలం నుంచి ఇక్కడ కేసీఆర్ గారు ఏం పథకాలు తెచ్చిండు వచ్చినాక అనేది, సో ఉద్యమం ఇటు ప్రగతి ఏం చెప్తారు మేడం? అటు ఉద్యమం అంటే అసలు ఉద్యమానికి ఊపిరి పోసి ఉద్యమాన్ని తెచ్చి తెలంగాణ తెచ్చిన పార్టీ ఈరోజు సంబరాలు తీసుకుంటే, అటు తెలంగాణ తెచ్చిన తర్వాత ఎంజాయ్ చేస్తున్నది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. ఉద్యమం చేస్తుంటే కాల్చి చంపిన వాళ్ళు సంబరాలు చేసుకుంటుంది అక్కడ, తెలంగాణ తెచ్చిన వాళ్ళు సంబరాలు చేసుకుంటుంది ఇక్కడ ఇవన్నీ ఫోటో గ్యాలరీ చూస్తుంటే 20 ఏళ్ళ క్రితము మేము చేసిన ఉద్యమానికి మళ్ళీ ఇక్కడ ఇవతల పక్కేమో దానికి ప్రతిఫలం, ఉద్యమానికి ప్రతిఫలంగా ప్రభుత్వం వచ్చి ఏమైనా ఎమోషన్ మూమెంట్స్ ఏమైనా గుర్తొస్తున్నాయి మేడం ఆ లోపల? చాలా గుర్తొస్తున్నాయి. మమ్మల్ని అరెస్ట్ చేసినాయి, కింద పడేసి పోలీసు వాళ్ళు గుంజుకొని పోయినాయి,
మేము తప్పించుకొని మారువేషంలో వచ్చి ఇక్కడ సాగరహారం అని చెప్పని పెడితే తప్పించుకొని వచ్చి ఇక్కడ పాల్గొని బురకా వేసుకొని వచ్చి పోలీసులు అరెస్ట్ చేస్తారని చెప్పని బురకా వేసుకొని తప్పించుకొని వచ్చి ఇక్కడ చేసినాయి. అవి చూస్తుంటే చాలా ఎమోషనల్ గుర్తొస్తుంది. సో కేసీఆర్ గారు తన స్వలాభం కోసమే ఉద్యమం చేసిండు అని చెప్పేట వాళ్ళకి ఏం చెప్తారు? తన స్వార్థం కోసమే ఉద్యమం చేసిండని అనేటోళ్ళు ప్రజలైతే లేరు. వాళ్ళు ఇప్పుడు అధికారం కోసం వచ్చిన అధికార పార్టీ వాళ్ళు మాత్రమే ఉన్నారు. అట్లా వేరే ప్రభుత్వాలు ప్రతిపక్షాలు కూడా కేసీఆర్ను హర్షించిండ్రు తప్ప తన స్వార్థం కోసం తెచ్చిండ్రు అని చెప్పి అన్నోళ్ళు మాత్రము స్వార్థపరులు మాత్రమే అంటారు. ఉద్యమంలో కవిత గారు లేరు, కేటీఆర్ గారు లేరు అనే చాలా వాదనలు వినబడతా ఉంటాయి. కేసీఆర్ ఉద్యమం చేస్తే కొడుకు బిడ్డ వచ్చి పదవులు పొందుతున్నారని చెప్తున్నారు. సో 2009 నుంచి కూడా కేటీఆర్ ఉద్యమంలో ఉన్న ఫోటోలు ఉన్నాయి. సో ఏం చెప్తారు? మీరు ఉన్నాయని మీరే చెప్తున్నారు, ఉద్యమాలలో ఉన్నారని చెప్పని మీరే అంటారు, ఫోటో గ్యాలరీలో మీరే చూస్తున్నారు. వాళ్ళు బ్రహ్మాండంగా ఉద్యమాలు చేశారు, మామూలుగా కాదు. వాళ్ళు వచ్చి ఉద్యమాలు వాళ్ళు చేసినాకనే ఇంకా ఉవ్వెత్తున ఎక్కువైంది ఉద్యమం. కేటీఆర్ గారు కానీ కవిత గారు కానీ వచ్చిన తర్వాతనే ఉవ్వెత్తున లేచింది. వాళ్ళు లేరని చెప్పని అనుకుంటే వాళ్ళు లేని తెలంగాణ ఉద్యమమే లేదు అసలు. సో ఎట్లా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం? 5 నెలలు అవుతుంది, ఎట్లా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం గురించి చెప్పాలంటే ప్రజలే చెప్పాలి. మేము బీఆర్ఎస్ అని చెప్తే మాకు స్వార్థం అవుతుంది. ఎందుకంటే ప్రజలు అసహించుకునే విధంగా ఉంది. బస్ ఫ్రీ ఎట్లా? బస్సును కూడా ఎక్కిన వాళ్ళు మహిళలు ఎవ్వరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తలేరు. మాకు బస్సు వద్దు, అసలు ఫ్రీ బస్సు వద్దని చెప్పని అంటున్నారు. ఎందుకంటే ఆ బస్సులు సరిగ్గా బస్సులు లేక, సీట్లు లేక, దాంట్లో ఎక్కిన సీట్లు లేక జుట్టు పట్టుకొని కొట్టుకునే పరిస్థితి. కొంతమంది పనివాట లేక రోడ్ల మీద మహిళలను రోడ్ల మీద పడేసిన పరిస్థితి. ఆ బస్సులు పెట్టి ఆటో కార్మికులను ఆత్మహత్యలు చేపించుకోవడానికి కల్పించిన పరిస్థితి. కాబట్టి ఆ బస్సు అసలు ఆ ఉచిత బస్సు వృధా. అసలు ప్రభుత్వము ఒక పిచ్చితుగ్లకు పెట్టిన ప్రభుత్వం పథకం అనుకుంటున్నాం మేము. లోగోలు చేంజ్ చేస్తూ ఉన్నారు. గతంలో ఏదైతే లోగో ఉందో అది తీసేసి అమరవీరుల స్తూపం పెట్టి లోగో చేస్తూ ఉన్నారు. అటు మ్యూజిక్ దేజే తెలంగాణ కీరవానికి ఇచ్చి అట్లా వివాదాస్పదంగా నడుస్తుంది. ఏం చెప్తారు? ఇప్పుడు లోగో గురించి చెప్పాలంటే పెద్దవాళ్ళు చాలా చెప్పారు. కాకతీయ తోరణము, చార్మినారు, అది లేకుండా లోగో ఊహించుకుంటామా? ఇన్ని రోజుల దాకా ప్రజలు దాన్ని ఎంత గుండెలకు అతుక్కున్నారు. అది చూస్తే అసలు గుండెలకు అతుక్కునే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా యాక్సెప్ట్ చేస్తుంటా? అమరవీరుల స్తూపం పెట్టిండ్రు, అది వద్దంటలేము, అమరవీరుల స్తూపం పెట్టండి. కానీ అలా కాంగ్రెస్ కలర్ వేసుకొని ఆ లోగో తయారు చేస్తే ఎవరు యాక్సెప్ట్ చేస్తలేరు, ప్రజలు ఎవరు యాక్సెప్ట్ చేస్తలేరు. రేవంత్ రెడ్డి ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. సో బీఆర్ఎస్ పార్టీ ప్రతిదాన్ని మమ్మల్ని పాయింట్అవుట్ చేసి మాట్లాడుతుంది. సో వాళ్ళకు ఓర్వట్లేదు, ఆ పదవి లేకుండా ఉండలేకపోతున్నారని కామెంట్ చేస్తుంది. పదవి లేకుండా ఎప్పుడండి? పదవి లేకుండా 14 ఏళ్ళు లేదా బీఆర్ఎస్ పార్టీ? పదవి పదవులను ఎప్పుడన్నా లెక్క చేసిండ్రా బీఆర్ఎస్ పార్టీ? పదవులను తృణప్రాయంగా వదిలిపెట్టి డిప్యూటీ స్పీకర్గా ఉండే మంత్రి పదవి ఉంటే కూడా వదిలిపెట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. పదవులను విడిచిపెట్టి త్యాగం చేసిన పునాదుల మీద వెలిసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ అప్పుడు టీఆర్ఎస్ పార్టీ పదవులు విడిచిపెట్టి టీఆర్ఎస్ పార్టీ స్థాపించి ఇప్పుడు బీఆర్ఎస్ అయినా కూడా పదవులను ఎన్నడూ లెక్క పెట్టలేదు బీఆర్ఎస్ పార్టీ. సో ఏం చెప్తారు? 3 గంటలు కేసీఆర్ గారు 1969 నుంచి నౌ స్టిల్ ఏం జరిగింది అనేది క్లుప్తంగా చాలా బ్రీఫ్గా అనాలిసిస్ చేశారు. ఏం చెప్తారు మేడం? మీకు ఏమైనా గుర్తొచ్చినాయా? ఆలనాటి రోజులు గుర్తు చేశారు కేసీఆర్ గారు, ఏమైనా గుర్తొచ్చినాయా మేడం? చాలా గుర్తొచ్చినాయి. ఇంకొకటి ఏంటంటే మాకు ఒక ఉపోద్ఘాతం లాగా అనిపించింది. అది ఇంకా మేము తెలుసుకోని విషయాలు చాలా తెలుసుకున్నాం అనిపిస్తుంది. ఇంకా తెలుసుకోని విషయాలు చాలా ఇంకా తక్కువ ఉండే, అవన్నీ ఈరోజు మాకు పూర్తయినాయి అనిపిస్తుంది. సో కొంతమంది ఉద్యమకారులను కూడా గతంలో నేను ఆయనతో ఇట్లా పనిచేసిన, ఈయనతో ఇట్లా పనిచేసిన అని ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకొని అలా పేర్లు చెప్పిన పరిస్థితి, దాన్ని ఎట్లా చూస్తారు మేడం? అది గొప్పతనం చూస్తుంది కేసీఆర్ గారు గొప్పతనం అది.